హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే పెసరకట్టు ఎలా చేసుకుందాము ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా చెప్తాను అన్నమాట. అలాగే నా ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరికి మోస్ట్లీ థ్యాంక్స్ అండి. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి మోస్ట్లీ థ్యాంక్స్ అండి. అలాగే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఇవాళ ఈ పెసరకట్టు ఎలా చేసుకుందాము ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే డీటెయిల్ చెప్తాను అన్నమాట. అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ కొంతమంది కొన్ని స్టైల్స్లో చేస్తారు. నేనైతే నాకు వచ్చిన విధంగా అయితే నేను చేశాను. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నా కామెంట్స్లో అయితే చెప్పండి. దీనికైతే నేను ఒక కప్పు అయితే తీసుకున్నాను పెసరకట్టు. అలాగే 2 టైమ్స్ కడిగేసుకొని అండ్ 2-3 విజిల్స్ అయితే సరిపోతాయి. మనకి పెసరపప్పుకి ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఎక్కువ విజిల్స్ కూడా. ఆల్మోస్ట్ 2 విజిల్స్ అయినా సరిపోతాయి. చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. నాకు 2-3 విజిల్స్కి నాకు బాగా ఉడికిపోయింది. అదే కొత్తది అయితే మాత్రం కుక్కరు ఒక విజిలే సరిపోతుంది. పాతది కాబట్టి ఒక 2-3 విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను. అలాగే పప్పుకి 1-2 గ్లాసులు అయితే వాటర్ సరిపోతుంది. ఎక్కువ పోసేసుకుంటే పప్పు ఉడకదు, అలాగే బయటకు వచ్చేస్తాను అన్నమాట. సో నేను మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకొని అండ్ మళ్ళీ ఒక గ్లాసున్నర వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ పొయ్యి ఆన్ చేసేసుకొని, ఎందుకంటే ఇందులో కొంచెం మనం మళ్ళీ ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి వేయాలి కదా. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముందే వేస్తే బాగోదు, తర్వాత వేసామనుకోండి. ఉల్లిపాయలు కూడా పొడవుగా కట్ చేసుకోండి, పచ్చిమిర్చి కూడా అంత పొడవుగా. నేను ఇవైతే కొంచెం ఉడికిన దాకా మనం సిమ్ టు మీడియం, మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి. సిమ్లో తక్కువ పెట్టాను, ఎందుకంటే ఇది సిమ్లో పెడితే మరి తొందరగా కూడా కుక్ అవ్వదు కదా. సో అందుకని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ అవనిచ్చాను అనమాట. హైలో పెడితే తొందరగా కుక్ అవ్వదు, ఉల్లిపాయ పచ్చిమిర్చి తొందరగా ఉడకదు కదా. సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టాక మనకి ఒక 4-5 మినిట్స్ వరకు పడుతుంది ఉల్లిపాయ ఉడకడానికి. ఎందుకంటే ఒక్కోసారి ఉల్లిపాయ తొందరగా మెత్తబడితే ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి నాకైతే ఈసారి తెచ్చిన ఉల్లిపాయలు అయితే తొందరగా కుక్ అవ్వలేదు. నాకు 5 మినిట్స్ వరకు పట్టింది. నాకు మళ్ళీ వాటర్ సరిపోయినట్టుగా లేదు, ఇంకొక గ్లాస్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. అలాగే రుచికి తగినంత ఉప్పు అండ్ కొద్దిగా పసుపు అయితే వేసుకోండి. పసుపు అయిపోతే కలర్ రాదనమాట, చిక్కగా ఉంది కదా. సో నాకు అది చిక్కగా ఉండేటప్పటికి నాకు అంతగా అనిపించలేదు. సో నేను మళ్ళీ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. వాటర్ యాడ్ చేసేసుకొని అది అంతా ఉడికిపోయింది. తర్వాత నేను నిమ్మకాయ పిండాల్సింది, బట్ నేనైతే కొంచెం ముందే పిండేశాను. ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే నేను పిండుతాను నిమ్మకాయ. ఈసారి చూద్దామని చెప్పేసి నేనైతే నిమ్మకాయ ముందే పిండాను. దీనికి చింతపండు ఏం అవసరం లేదండి, మనకి పెసరకట్లోకి నిమ్మకాయ పిండితే సరిపోతుంది. ఎందుకంటే చింతపండు దీనికి వేయరు, పెసరకట్టుకి ఓన్లీ నిమ్మకాయ మాత్రమే వాడతారు. కొంతమంది చేదుగా వస్తుందని చెప్పేసి నేనైతే ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారాక నేను నిమ్మకాయ పిండేదాన్ని. బట్ చూద్దామని చెప్పేసి నేనైతే పొయ్యి ఆన్ చేయగానే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని సాల్ట్ అవి వేసుకున్న తర్వాత నేను నిమ్మకాయ పిండాను. ఇది చూసారా ఎంత బాగా తెరులుతుందో, బాగా ఉడికిపోయింది. నాకైతే చేదైతే ఏం రాలేదండి, నిమ్మకాయ ముందే పిండినా కూడా ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దీంట్లో కారం అయితే మనం ఏం యాడ్ చేసుకోవక్కర్లేదు, ఎందుకంటే పచ్చిమిర్చి కారమే సరిపోతుంది మనకి. అలాగే చిన్నులపాయ రబ్బలు బాగా మరిన్ని వేసుకోవచ్చు తినేవాళ్ళు ఉంటే. మా ఇంట్లో తినేవాళ్ళు తక్కువ, నేనే ఎక్కువ తింటాను. సో నేనైతే ఒక 10 రెబ్బల వరకు వేసుకున్నాను అనమాట. అది కూడా అది ఉడికేటప్పుడే వేసుకోండి, పెసరకట్టు ఉడికేటప్పుడే వేసుకుంటే మనకి బాగుంటుంది. లేదంటే అంతగా ఉడకదు. తాలింపులు వేస్తే ఏంటంటే ఫ్లేవర్ మాత్రమే వస్తుంది, కానీ మనకి రోస్ట్ వచ్చినట్టుగా ఉంటుంది. బట్ అదే మనం పెసరకట్టు కుక్ అయ్యేటప్పుడే వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ వస్తుంది. సో మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి ఒక్కదాన్నే కదా అని చెప్పేసి నేను అయితే ఒక 10 రెబ్బలు అయితే వేసుకున్నాను. అదే అందరు తింటే మాత్రం ఒక పాయ వేసుకుంటే బాగా పొట్టు ఒలిసేసుకొని ఎంత బాగుంటుందంటే పుల్లగా ఉప్పగా కారంగా చాలా అంటే చాలా బాగుంటుందండి చిన్నులపాయలు మాత్రం. నేనైతే ఆయిల్ వేరొక బాండీ పెట్టేసి ఇంకా ఆయిల్ అయితే వేసాను. పెసరకట్టు లాస్ట్లో పోపు వేసుకుంటాను, నేను ముందే ఏం వేయము. ఎందుకంటే ముందే వేస్తే పెసరపప్పు కొంతమంది వేయించి తాలింపులో పెడతారు, బట్ నేను అలా ఏం కాదు. 3 పెసలే ఉడకనిచ్చి నేను ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. నాకు లాస్ట్లో యాడ్ చేసుకోవడమే ఇష్టం తాలింపు అనేది. కొంతమంది ఇంగువ కూడా యాడ్ చేసుకుంటారు, బట్ నా దగ్గర అవైలబుల్ లేదు. అదొకటి ఇంగువ మా ఇంట్లో లైక్ చేయమన్నమాట. సో అందుకని
నేను దేంట్లో కూడా ఇంగువ అనేది యాడ్ చేయను అనమాట. సో నాకైతే ఆయిల్ హీట్ అయిపోయింది కదా, అలాగే చాయ్ మినపప్పు అండ్ ఆవాలు జీలకర్ర వేసేసాను. ఇది కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుంటే పోపు బాగుంటుంది. ఎందుకంటే మరీ హైలో పెడితే కచ్చాపచ్చిగా ఉంటుంది, మాడిపోతుంది పోపు కూడా. సో అంత టేస్ట్ అనిపించదు అనమాట. సో కొంచెం లైట్ మంట మీద పెట్టే పోపు వేయించేసేసుకోండి. నాకు పోపు అయితే వేగిపోయింది కదా. ఇంకా సో నేనైతే పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అండ్ ఎండుమిరపకాయలు అయితే వేసేసుకున్నాను. అండ్ పోపు వేసేసుకుంటున్నాను. నేను పోపు అయిపోయిన తర్వాత మా అత్తయ్య గారిని దాంట్లో వేయమన్నాను, వేస్తుంది. నేనేం వీడియో తీసుకుంటున్నాను మీకు చూపించాలని చెప్పేసి క్లారిటీగా. నేను దాంట్లో పోయమన్నాను. సో దాంట్లో పోసేది ఎంత బాగుందంటే భలే కలర్ఫుల్గా ఉంది. చాలా అంటే చాలా పొగలు చూసారా, లైట్గా బ్లర్ కూడా వచ్చింది వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.